Module number 1.13.01. Topic name: Assumptions and Principles of Adult Learning. హలో టీచర్స్, అడల్ట్ లెర్నింగ్ మాడ్యూల్కి స్వాగతం. ఈ మాడ్యూల్ ముగింపులో మనం వీటిని చేయగలం: వయోజన అభ్యాసాన్ని నిర్వచించడం, అడల్ట్ లెర్నింగ్ యొక్క ఊహలను పేర్కొనడం, అడల్ట్ లెర్నింగ్ సూత్రాలను వివరించడం, అడల్ట్ లెర్నింగ్ ప్రభావితం చేసే కారకాలను పేర్కొనండి, సానుకూల అభ్యాస వాతావరణాన్ని సృష్టించడానికి మరియు నిర్వహించడానికి సాంకేతికలను వివరించండి. మనమందరం మొదట అడల్ట్ లెర్నింగ్ యొక్క నిర్వచనం లేదా భావనను అర్థం చేసుకుంటాం. అడల్ట్స్ ఎప్పుడు ఉపాధ్యాయునిపై ఆధారపడకుండా అడల్ట్ లెర్నింగ్పై దృష్టి కేంద్రీకరించినప్పుడు పెద్దలు బాగా నేర్చుకుంటారు. అడల్ట్స్ నేర్చుకోవడంలో సహాయపడే ఈ ప్రక్రియను ఆండ్రోగోగి అంటారు. ఆండ్రాగోగి అనేది అడల్ట్ లెర్నింగ్లో ఉపయోగించే పద్ధతి మరియు సూత్రాలను నిర్వచించబడింది. ఈ పదం ఆండ్రాగోగి గ్రీకు పదం ఆండ్రాగోగస్ నుండి ఉద్భవించింది. దీని అర్థం ప్రముఖ వ్యక్తి. ఆండ్రాగోగి అనే పదాన్ని మొదట జర్మన్ విద్యావేత్త అలెగ్జాండర్ క్యాప్ రూపొందించారు. కానీ తర్వాత దీనిని అమెరికన్ విద్యావేత్త మాల్కమ్ షెపర్డ్ నోలస్ విస్తృతంగా ఉపయోగించారు. అడల్ట్ లెర్నింగ్ యొక్క క్రింది 5 అంచనాలను నోలస్ అందించింది. స్వీయ భావన: ఒక వ్యక్తి పరిపక్వత్వం చెందుతున్నప్పుడు అతను లేదా ఆమె ఆశ్రిత వ్యక్తిత్వం నుండి స్వీయ నిర్దేశిత మానవునిగా ముందుకు వెళ్తారు. అడల్ట్ లెర్నింగ్ అనుభవం: ఒక వ్యక్తి ఎదుగుతూ మరియు పరిణితి చెందినప్పుడు అతను లేదా ఆమె అనుభవజ్ఞుడు అవుతాడు. ఆపై అనుభవం యొక్క ఈ విస్తారమైన మూలం నుండి నేర్చుకోవడం ప్రారంభిస్తుంది. నేర్చుకోవడానికి సంసిద్ధత: ఒక వ్యక్తి పరిపక్వత్వం చెందుతున్నప్పుడు ఆమె లేదా అతను నేర్చుకునే సంసిద్ధత అతన్ని అభివృద్ధి పనులపై ఎక్కువగా దృష్టి సారిస్తుంది. నేర్చుకునే దిశ: పరిపక్వతతో వ్యక్తి యొక్క దృక్పథం జ్ఞానాన్ని వాయిదా వేసే విధానం నుండి అప్లికేషన్ యొక్క తక్షణ స్థితికి మారుతుంది. అందువల్ల అభ్యాసం వైపు దృష్టి కేంద్రీకరించడం సమస్య లేదా కేంద్రీకృతం అవుతుంది. నేర్చుకునే ప్రేరణ: ఒక వ్యక్తి పరిపక్వం చెందుతున్నప్పుడు నేర్చుకోవాలనే ప్రేరణ అంతర్గతంగా ఉంటుంది. మిత్రులారా, ఇప్పుడు మనం నోలస్ ద్వారా అందించబడిన అడల్ట్ లెర్నింగ్ యొక్క 4 సూత్రాల గురించి తెలుసుకుందాం. మొదటిది, పెద్దలు వారి సూచనలను మార్కెట్ ప్రణాళిక మరియు మూల్యాంకనంలో పాల్గొనాలి. అనుభవం తప్పులతో సహా అభ్యాస కార్యకలాపాలకు ఆధారాన్ని అందిస్తుంది. పెద్దలు తమ ఉద్యోగానికి లేదా వ్యక్తిగత జీవితానికి తక్షణం ఔచిత్యం మరియు ప్రభావం చూపే విషయాలను నేర్చుకోవడానికి చాలా ఆసక్తి కలిగి ఉంటారు. అడల్ట్ లెర్నింగ్ అనేది కంటెంట్ ఓరియంటెడ్ కాకుండా సమస్య కేంద్రీకృతమైనది. మిత్రులారా, ఇప్పుడు మనం అడల్ట్ లెర్నింగ్ని ప్రభావితం చేసే అంశాలను అర్థం చేసుకుంటాము. అభ్యాసకులకు మానసిక, శారీరక, సామాజిక మరియు మానసిక సమస్యలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. అభ్యాసకులు 2 రకాల ఉద్దీపనల ద్వారా ప్రేరేపించబడతారు, అంటే స్టిమ్యులేషన్స్: అంతర్గత మరియు పర్యావరణం. అంతర్గత ప్రభావాల ప్రేరణ అవగాహన, అభ్యాసం మరియు వైఖరులను కలిగి ఉంటాయి. పర్యావరణ ప్రభావంలో సాంస్కృతిక, సామాజిక మరియు ఆర్థిక సమస్యలు ఉంటాయి. ప్లాట్యూ అని పిలువబడే స్తబ్దత కాలం కూడా ఉంటుంది. ఇది అభ్యాసకులకు పదే పదే అభ్యాసం చేసినప్పటికీ మరింత పురోగతి లేదా మెరుగుదలను చూపించడంలో విఫలమైతే. కాబట్టి మిత్రులారా, మనం ఇప్పుడు సానుకూల అభ్యాస వాతావరణాన్ని సృష్టించడానికి మరియు నిర్వహించడానికి మెలకువలను గురించి తెలుసుకుందాం.
బోధకులు తప్పనిసరిగా వారి ఇంద్రియాలను ప్రేరేపించడం ద్వారా అభ్యాసకులను ప్రేరేపించాలి. పాఠాలకు సంబంధించిన మోడళ్లు, చాట్లు మరియు వీడియోల వంటి ఆడియో, వీడియో, విజువల్ ఎయిడ్లతో ఇంద్రియాలను ప్రేరేపించడం మరియు ఆసక్తికరమైన అభ్యాస వాతావరణాన్ని సృష్టించవచ్చు. బోధకులకు బోధించడానికి ఆచరణాత్మక మరియు దృశ్యమానక ఉదాహరణలకు అందించాలి. ఉదాహరణకు ఎలక్ట్రానిక్స్ లేదా గార్మెంట్ డిజైనింగ్లో బోధకులు ప్రదర్శనకు ముందు స్టైల్స్, ప్యాటర్న్స్ మరియు తుది ఉత్పత్తి ఎలా ఉంటుందో చూపిస్తే అభ్యాసకులు నేర్చుకోవాలనే ప్రేరణ చాలా ఎక్కువగా ఉంటుంది. 1. బోధకుడు ఒక నిర్దిష్ట అంశాన్ని బోధించే ఉద్దేశ్యాన్ని స్పష్టంగా నిర్వచించాలి. 2. సమూహ చర్చలు. సమూహ పరస్పర చర్చలు, బృందం మరియు వ్యక్తిగత ప్రాజెక్టుల వంటి అభ్యాసకుల కేంద్రీకృత విధానాలను అభ్యాస వాతావరణాన్ని మరింత ఆసక్తికరంగా మరియు ప్రభావవంతంగా మార్చగలరు. కౌన్సిలింగ్ మరియు సరైన మార్గదర్శకత్వం అభ్యాసకుడికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. అభ్యాసకుడు సాంకేతిక పరంగా భాషా సమస్యలను ఎదుర్కొంటే బోధకుడు బోధించడానికి ప్రాంతీయ భాషను ఉపయోగించవచ్చు. ఇది అడల్ట్ లెర్నింగ్ యొక్క సూత్రాలకు ముగింపును తీసుకువస్తుంది. మిత్రులారా, ఇక్కడ మనం అడల్ట్ లెర్నింగ్ యొక్క నిర్వచనం, సూత్రాలు, ఊహలు మరియు చివరకు నేర్చుకోవడానికి సానుకూల వాతావరణాన్ని ఎలా సృష్టించాలో తెలుసుకున్నాము.